ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే మనుషులందరినీ మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన పాపములన్నీ క్షమించడానికి ప్రభు వచ్చాడు. మనిషి పాపం పోవడానికి పూజలు చేస్తూ ఉన్నాడు, యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు, దీక్షలు చేస్తూ ఉన్నాడు, మాలలు వేస్తూ ఉన్నాడు. ఇదంతా దేనికోసం అంటే తెలుసా? పాపం పోవాలనే. కానీ పాపం పోవాలంటే వేదాలు ఏం తెలియజేస్తూ ఉన్నాయి? మనిషి పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. మరి ఎద్దుల, మేకల, కోడెల రక్తం, అంతకుముందు అశ్వమేధ యాగం గుర్రాలను బలిచ్చేవారు, అజామేధ యాగం మేకలను బలిచ్చేవాళ్ళు, గోమేధ యాగం గోవులను బలిచ్చేవాళ్ళు, రకరకాల బలులు. ఎందుకంటే మనిషి పాపం పోవడానికి. కానీ ఎద్దుల, మేకల, కోడెల రక్తం మనుషుల పాపము తీసివేయట అసాధ్యము. కాబట్టి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మ పరిశుద్ధమైంది. ఆయన పరిశుద్ధుడైన దేవుడని ఈ లోకంలో నిరూపించుకున్నాడు. ఈ లోకంలో మనమందరము కూడా మన పాపములను మరి క్షమించబడాలంటే పాపము లేని దేవుడు మాత్రమే క్షమించగలడు. కాబట్టి గాడ్ బికేమ్ మ్యాన్. మ్యాన్ సెర్చింగ్ గాడ్, దట్ ఈస్ ఎ రిలీజియన్. మనిషి దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు, కానీ దేవుడే మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. మరి దేవుడు మనందరిని కూడా తప్పిపోయిన మనల్ని తిరిగి తన యొద్దకు చేర్చుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పిల్లలు ఎవరైనా తప్పిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? వెతుకుతాం, ప్రకటనలు ఇస్తాం, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం, ఆచూకీ తెలపండి, బహుమానం ఇస్తామంట. మన పిల్లలు తప్పిపోతేనే మనం ఎంత కంగారు పడతామే, మరి దేవుని పిల్లలమైన మనము తప్పిపోతే దేవుడు ఎంత కంగారు పడతాడు. అందుకే ఆయన మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. దట్స్ వై హిస్ నేమ్ ఈజ్ సేవియర్. రక్షించే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఇక్కడ మరి పోలీస్ అంటేనే రక్షక భటుడు. మరి ప్రజల్ని, ఆస్తుల్ని రక్షించడానికి ఒక మంచి డిపార్ట్మెంట్గా మీరు ఏ రీతిగా పనిచేస్తున్నారో అదే రీతిగా సర్వలోకాన్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ప్రభు ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. యేసు ప్రభు వెలుగై ఉన్న దేవుడు. కాబట్టి మన చీకటి జీవితాల్లో వెలుగుని నింపడానికి యేసు ప్రభు వచ్చాడు. క్రిస్మస్కి ఇంకొక పేరు ఉంది. దిస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. వెలుగుల పండుగ అని కూడా మాట్లాడతాం. అమెరికాలో క్రిస్మస్ పండుగ 3 నెలలు చేస్తాడు. నవంబర్, డిసెంబర్, జనవరి 3 months కంటిన్యూగా ఈ ఫెస్టివల్ జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ. ద రీజన్, Jesus came to this world to testify about truth. The second one, Jesus came to this world to final sacrifice for our sins. ఈ రాత్రి ఆ ప్రభువుని మీ హృదయంలోనికి ఆహ్వానిస్తే దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. సార్కి, మరి మేడం గారికి, అందరికీ ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరు చెప్పలు కొడదాం. ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన ఎందుకు జన్మించారు, జన్మించడానికి గల కారణాలు ఏంటో మన మధ్యలో ఉన్న దైవ సేవకులు మనకు వివరించారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో చిన్న